We pray that as thou hast brought these persons together by thy providence, thou wilt enrich them with thy grace, that they may enter into the marriage convenient as in thy sight, and truly keep the vows they are about to make. Through Jesus Christ our Lord. Amen. Prithvi, son of Satyarav. Prithvi, son of Satyarav, will you have this woman, Maggie, to be your wife and cleave to her alone? I will. Maggie, daughter of Anandarao, will you have this man, Prithvi, to be your husband and cleave to him alone? I will. Bless this ring, O merciful Lord, that he who gives it and she who wears it may ever be faithful one to the other and continue together in love so long as they both shall live. Through Jesus Christ our Lord. Amen. I declare that they are now husband and wife. Mr. Prithvi, now you may kiss the bride. నేను చేయవలసిన ప్రయత్నాలన్నీ చేస్తున్నాను, మందులన్నీ వాడుతున్నాను, కానీ ఏ ఒక్క మందు ఆవిడ మీద పనిచేయటం లేదు. డాక్టర్, నిన్న మ్యాగీ వర్షంలో తడిచి ఏవేవో మాత్రలు వేసుకుంది. అంతేకాదు డాక్టర్, నవ్ ఐ రిమెంబర్, మ్యాగీ ప్రతిరోజు ఏదో కారణానికి ఏవేవో మాత్రలు వేసుకోవడం అలవాటు. అవును డాక్టర్, అది సంగతి. మందులన్నీ మింగినందువల్లే ఆవిడికి ఇప్పుడు ఏ మందు పనిచేయటం లేదు. ఇప్పుడేం చెప్పలేను. ఎనీహౌ, ప్లీజ్ వెయిట్. పృథ్వీ, నువ్వు మారవా? కనీసం నా కోసం చూద్దాం. జీసస్ ప్లీజ్. ఫాదర్, ఫాదర్, ఒక్క మాట అడగటానికి వచ్చా. అడుగు బాబు. భగవంతుడు ఏ పాపం ఎరగని వాళ్ళని ఎందుకు శిక్షిస్తాడు, ఎందుకు బాధిస్తాడు? అది బాధించటం కాదు, శోధించటం. శోధనా ఫాదర్? మ్యాగీ భక్తురాలు, ఆమె చర్చికి రాని రోజు లేదు, ప్రభువు పాదాల వద్ద ప్రార్థన చేయని రోజు లేదు. మరి ఆ భక్తికి ప్రార్థనకి ఏమిటి ఫలితం? బట్ నౌ షీస్ ఆన్ ద డెత్ బెడ్. చావు బ్రతుకుల మధ్య కొట్టుమిట్లాడుతుంది ఫాదర్. ఫాదర్, మ్యాగీ లేకపోతే నాకు ఈ లోకమే లేదు. అంతా శూన్యం, అంతా శ్మశానం. మ్యాగీ మరణిస్తే నో నో ఫాదర్, మ్యాగీని బ్రతికించుకోవాలి, ప్రభువుని ప్రార్థించాలి. కానీ ఎలా ప్రార్థించాలో తెలియని వాడిని.
ఫాదర్, నా తరఫున మీరు ప్రార్థించండి. నా మ్యాగీని బ్రతికించమనండి ఫాదర్, ప్లీజ్. మై సన్, ప్రభువు దయామయుడు. తట్టితే తలుపు తీస్తాడు, అడిగితే వరమిస్తాడు. నీకు తప్పకుండా ప్రభువు మేలు చేస్తాడు. గాడ్ బ్లెస్ యూ. పాపం చేసింది నేను. ప్రభు శిక్షిస్తే నన్ను శిక్షిస్తాడు, నిన్ను కాదు. ఐఎమ్ సారీ. ఐఎమ్ ఆల్సో సారీ. పృథ్వీ, మ్యాగీ మీద ప్రేమతో నువ్వు తప్పు చేశావు. కూతురు మీద అభిమానంతో స్టెల్లా తప్పు చేసింది. కానీ మ్యాగీ, మీ ఇద్దరు కలుసుకున్నారని తెలిసి మ్యాగీ ఆనందించడానికి వేళ మించిపోకుండా హాస్పిటల్కి వెళ్దాం. లెట్స్ గో. డాక్టర్, మ్యాగీకి ఎలా ఉంది? ఇంకా కోమాలోనే ఉంది, చూస్తారా? డాక్టర్, రూమ్ నెంబర్ 3లో ఉన్న పేషెంట్కి స్పృహ వచ్చింది. డాక్టర్. ఏం మ్యాగీ, ఎలా ఉందమ్మా? ఫైన్ డాక్టర్. గుడ్. డాక్టర్, పృథ్వీ ఎక్కడా? బయట ఉన్నాడు, పిలుస్తా. హలో శ్రీవాణి. హలో శ్రీమతి. మ్యాగీ, చర్చికి వెళ్ళాను నీకోసం. చర్చిలో మీ మమ్మీని చూశాను. పాప నీకోసం కుమిలిపోతూ ప్రార్థన చేస్తుంది. మమ్మీ వచ్చింది. నాతో పాటే వచ్చింది, బయట ఉంది. డాడీ. మ్యాగీ, ఎలా ఉన్నామ్మా? డాడీ, మమ్మీ రాలేదా? నీ ముఖం చూడడానికి బాధపడుతుందమ్మా. డాడీ, నేను మమ్మీని చూడాలి. వెళ్ళి తీసుకురా డాడీ. ఎక్స్క్యూజ్ మీ, డాక్టర్ గారు తన రూమ్లో ఉన్నారు, మిమ్మల్ని రమ్మన్నారు. మ్యాగీకి స్పృహ వచ్చిందంటే నాకే చాలా ఆశ్చర్యంగా ఉంది. ఇట్స్ ఎ మిరాకిల్. ఇలా ఎంతకాలం ఉంటుందో చెప్పలేం. మెడికల్గా కూడా ఆమె స్థితి ఏమాత్రం ఇంప్రూవ్ కాలేదు. మీరు బాధపడకపోతే బహుశా ఇది దీపం ఆరిపోయే ముందు వెలిగేమో. డాక్టర్, ఆ దీపం పుట్టి 20 ఏళ్ళైనా కాలేదు. డోంట్ గెట్ అప్సెట్. మా ప్రయత్నం మేము చేస్తాం. దట్ ఈస్ గ్రేట్. పృథ్వీ, ఏమైంది బాబు? ఏమైంది బాబు? ఏమైంది చెప్పు బాబు. ఏమైంది బాబు? ఏమండి? స్టెల్లా, వెళ్ళి మ్యాగీని చూడు. ఇప్పుడు నువ్వు దాని ముఖం చూడకపోతే ఇక ముందు అది నీ ముఖం చూడడానికి మ్యాగీ ఉండదేమో. ఏమండి అంత మాట అన్నారు? ఏం జరిగింది? ఇప్పుడే మ్యాగీకి స్పృహ వచ్చిందన్నారు. అది ఆరిపోయే ముందు వెలిగే వెలుగని డాక్టర్లు చెప్పారు స్టెల్లా. జీసస్, నో నో. Let's not waste time. అది కాదు లెజీ, మమ్మీ ఒట్టి పిచ్చిది. ఆవేశంలో అరుస్తుంది, కానీ మనమంటే ఎంత ప్రేమో. మమ్మీ, ఎలా ఉంది మమ్మీ? మీరంతా ఎందుకు ఏడుస్తున్నారు? నాకే? నేను బాగానే ఉన్నానుగా. నాకు హాయిగా నవ్వాలని ఉంది. మీరంతా నవ్వితే చూడాలని ఉంది.
దేవుడు నిన్ను కాపాడతాడు. గాడ్ బ్లెస్ అవర్ క్వీన్, లాంగ్ లివ్ అవర్ క్వీన్. హాయ్ 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 కోడలా, ఎలా ఉన్నావు? ఎలా ఉన్నావు ఏమిటి నా బంధు? మార్వెలస్, యువర్ ఫ్యాంటాస్టిక్ ఐసే. నువ్వేమిట్రా గడ్డం అది జబ్బు చేసిన మనుషుల ముందు గీకి పారే అవతలా? మర్చిపోయాను, దూరదర్శన్ ఢిల్లీ నుంచి టెలిగ్రామ్ వచ్చింది. ఇదిగో ఫ్లైట్ టికెట్, ఫ్లైట్ టైం అయింది, అర్జెంటు, కారు ఉంది బయట, ముందు బయలుదేరు. కమాన్ ఐ సే, గెట్ లాస్ట్. సారీ, నేను వెళ్ళటం లేదు. పృథ్వీ, నీకేమైనా మతిపోయిందా? ఇన్నాళ్ళు నువ్వు ఎదురు చూసింది దేనికి? తప్పించింది దేనికి? తపస్సు చేసింది దేనికి? నీకు వ్యక్తిత్వం కావాలని, సంగీత ప్రపంచంలో ఒక స్థానం కావాలని ఈనాడు అవకాశం నిన్ను వెతుక్కుంటూ వస్తే వెళ్ళనంటావా? కమాన్ పృథ్వీ, ప్లీజ్. నీకోసం నేనేం తెచ్చానో తెలుసా? లిజీ, దాని మీద ఏం రాసిందో చూడు. నీ జీవన రాగం. బాగుందా? నువ్వు అక్కడ పాడుతుంటే నేను ఇక్కడ టీవీలో చూస్తుంటాను. నేను చూస్తూనే ఉంటాను. చూస్తూ చూస్తూ చప్పట్లో కొడతాను. ప్లీజ్ పృథ్వీ, లవ్ నా కోసం. గాడ్ బ్లెస్. కంగ్రాచులేషన్స్ ప్రియతమా. థ్యాంక్ యూ నా హృదయమా. పృథ్వీ, నా ఆనందానికి అంతలేదు. సంగీత ఆకాశంలో సరికొత్త నక్షత్రం వెలిసింది. ఆ నక్షత్రాన్ని వెలిగించింది, సృష్టించింది నువ్వే మ్యాగీ. పృథ్వీ, నా కళలన్నీ నిజమైనాయి. ఈ నిజమైన ఆనందంలో నేను హాయిగా చచ్చిపోతాను. మ్యాగీ, నువ్వు చచ్చిపోతే నీలోనే బతుకున్నాను. నో మ్యాగీ, నువ్వు ఉండాలి. నువ్వు లేని నాడు, నేను లేని నాడంటూ నీకు ఏనాడు ఉంటా? మ్యాగీ మ్యాగీ. పృథ్వీ, ఈ క్షణం నుండి నా సర్వస్వం నీది చేసుకో. ఒక్క ముద్దుతో ముద్ర వేసి నేను చేర్చుకో. పృథ్వీ, ఇవ్వు ఒక్క ముద్దు ప్లీజ్. పృథ్వీ, నవ్వు పృథ్వీ ప్లీజ్. ప్రేమ సఫలమైతే మంచి కాపురమవుతుంది, విఫలమైతే మధుర కావ్యమవుతుంది. ప్రపంచ సాహిత్యంలో ప్రేమ కథలన్నీ విషాదాంతాలే అంటారు. అనంతమైన ప్రేమకు అంతం లేదు, విషాదం అంతకన్నా లేదు. స్మరించిన కొద్దీ ప్రేమ మధురం, మధురాతి మధురం.